హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ అవర్స్ ఉంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్పితే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మనం వీడియోలోకి అయితే ఎంటర్ చేద్దాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ ఎయిర్ ఇచ్చేస్తుంది. ఇక ఐపీఎల్ 2025లో మ్యాచ్ నెంబర్ 12 వచ్చేసి ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ మరి వానకడలో జరగబోతుంది. మరి వీళ్ళ క్యాంపెయిన్ ఏ విధంగా స్టార్ట్ అయిందంటే, మరి ఈ సీజన్లో కేకేఆర్ ఒక మ్యాచ్ ఓడిపోయింది, ఒక మ్యాచ్ అయితే గెలిచింది. ఫస్ట్ 2 మ్యాచ్లో వాళ్ళు ఆడిన 2 మ్యాచ్లో. ఇక మరోవైపు ముంబై ఇండియన్స్ 2-2 అయితే ఓడిపోయింది. సో ముంబై ఇండియన్స్ వాళ్ళ మొదటి గెలుపు కోసం అయితే చూస్తున్నారు. దట్టు వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నారు. దట్టు కేకేఆర్కి ఎగెనిస్ట్గా చాలా మంచి రికార్డ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ముంబై ఇండియన్స్కి. ఇక మరి పిచ్ ఏ విధంగా ఉంటుంది ఇక్కడ యూజువల్గా చూసుకుంటే ఇనిషియల్గా పేసర్లకు వెళ్ళిపోతూ ఉంటుంది. పవర్ ప్లేలో పోను మిడిల్ ఓవర్స్లో బ్యాట్స్మెన్స్కి వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ కూడా గత సీజన్లో మనం హై స్కోరింగ్ మ్యాచెస్ అయితే చూసినాము. ఇక ఇక్కడ ఒకసారి స్టార్ట్స్ చూసుకుంటే మొత్తం అక్కడ ఐపీఎల్లో ఇక్కడ మొత్తం 118 మ్యాచెస్ అయితే ఆడిళ్ళు. దాంట్లో ఫస్ట్ బ్యాటింగ్ వేసి 53 సార్లు గెలిచిలు, సెకండ్ బ్యాటింగ్ వేసి 64 సార్లు అయితే గెలిచిలు. ఒక మ్యాచ్ టై అయింది. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే అరౌండ్ అక్కడ 171 అయితే ఉంది. ఇక వీరిద్దరి మధ్య హెడ్ రికార్డు చూసుకుంటే మొత్తం అక్కడ 34 మ్యాచ్ల్లో ముంబై ఇండియన్స్ 23 టైమ్స్ గెలిచింది. కేకేఆర్ జస్ట్ 11 టైమ్స్ మాత్రమే గెలిచింది. సో వన్ సైడ్ డామినేషన్ అయితే వేసిలని చెప్పుకోవచ్చు మరి అక్కడ కేకేఆర్ పైన ముంబై ఇండియన్స్. ఇక టీమ్ విశేషణ గత ఫస్ట్ మనం ముంబై ఇండియన్స్ టీంలో చూసుకుంటే మనం ముంబై ఇండియన్స్ ఈ ఐపీఎల్ 2025లో ఫస్ట్ 2 మ్యాచ్లు అయితే ఓడిపోయారు. బట్ ఆయన కానీ వీళ్ళ టీం మాత్రం చాలా డెడ్లీగా అయితే ఉంది. ఏమాత్రం కూడా ఈ టీంని అయితే తక్కువ అంచనా వేయరాదు. ఎందుకంటే చాలా డెడ్లీ కాంబినేషన్ అయితే మనకైతే కనబడుతుంది. లాస్ట్ మ్యాచ్లో మనం చూసుకుంటే అక్కడ మరి ఫస్ట్ బౌలింగ్ వేసి గుజరాత్ టైటన్స్కి 196 రన్స్ అయితే ఇచ్చిళ్ళు. సో దాన్ని అయితే చేజ్ చేయలేకపోయారు. ముఖ్యంగా వీళ్ళ బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో ఫామ్లో అయితే లేరు మరి బ్యాట్స్మెన్స్. అక్కడ ముఖ్యంగా రోహిత్ శర్మ లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాం కాబట్టి మంచి 2 4 కొట్టిండు, వెంటనే అవుట్ అయిండు. తర్వాత రాయన్ రికిల్టన్. వీళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఓపెనింగ్ స్టాండ్ అయితే వస్తలేదు. ఇక మరి ఈ మ్యాచ్ ఏమైనా చేంజ్ చేస్తారనేది కూడా చూడాలి. ఎందుకంటే అక్కడ విల్ జాక్స్ కూడా మనకైతే కనబడుతున్నాడు. మరి విల్ జాక్స్ బౌలింగ్ కూడా వేస్తాడు కాబట్టి ఖచ్చితంగా మరి రికిల్టన్ ప్లస్లో విల్ జాక్స్ని కూడా తీసుకొచ్చే ఛాన్స్ అయితే మనకైతే కనబడుతుంది. చూడాలి మరి వీళ్ళిద్దరిలో ఎవరికైనా ఒక్కరికి ఛాన్స్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. మరి రికిల్టన్ కంటిన్యూ చేస్తారా లేదంటే విల్ జాక్స్ని తీసుకొస్తారా అనేది కూడా చూడాలి. ఇక తర్వాత మనం చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ మరి చిన్న క్యామెరాస్ ఆడుతున్నప్పుడు కూడా వాటిని అయితే పెద్ద కింద అయితే కౌంట్ చేయలేకపోతున్నారు. లాస్ట్ మ్యాచ్లో కూడా తిలక్ వర్మ 39 కొట్టిండు అండ్ సూర్యకుమార్ యాదవ్ 48 అయితే కొట్టిళ్ళు. సో వీళ్ళిద్దరు కూడా మంచి నాక్స్ ఆడుతున్నారు. బట్ వాటిని పెద్ద కింద అయితే కౌంట్ చేయలేకపోతున్నారు. సో ఈ మ్యాచ్లో చూడాలి మరి ఏ విధంగా రన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక వీళ్ళ బౌలింగ్లో మెయిన్గా చూసుకుంటే చాలా డిసప్పాయింట్మెంట్ అయితే కనబడుతుంది. లాస్ట్ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా వచ్చిండు. బ్యాటింగ్లో డిసప్పాయింట్ చేసినప్పుడు కూడా బౌలింగ్లో మాత్రం చాలా బెటర్ రన్ వచ్చిండు. అక్కడ మరి మొత్తం అక్కడ 4 ఓవర్స్ వేసిండు. దాంట్లో జస్ట్ 29 రన్స్ మాత్రం ఇచ్చి 2 క్రూషియల్ వికెట్లు అయితే తీసుకున్నాడు. ఇక ట్రెంట్ బోల్ట్ కొంచెం డిసప్పాయింట్ చేసినా కానీ ఒక వికెట్ అయితే తీసిండు. ఇక దీపక్ చహర్ ఒక వికెట్ తీసిండు. ముజీబ్ ఒక వికెట్ అయితే తీసిండు. బట్ ఈ మ్యాచ్లో ఖచ్చితంగా విఘ్నేష్ పుత్రికి అయితే ఛాన్స్ ఇవ్వచ్చు. మళ్ళీ ఫస్ట్ మ్యాచ్ మనం చూసినాక చెన్నైకి ఎగ్నెస్ట్గా 3 ఇంపార్టెంట్ వికెట్స్ అయితే తీసుకున్నాడు. మరి సెకండ్ మ్యాచ్లో ఎందుకు ఇతన్ని పిక్ చేయలేరో ఇంకెవరికి కూడా అర్థమైతే అవుతలేదు. సో కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాచ్లో విఘ్నేష్ పుత్తూరు ఆడే ఛాన్స్ అయితే మనకు ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఇంజూరీ కారణంగా సెకండ్ మ్యాచ్ ఆడపోతే గిట్ట ఈ మ్యాచ్ కూడా ఆడే ఛాన్స్ అయితే ఉంది. ఒకవేళ రికవర్ కాకపోతే మాత్రం. ఇక ఫైనల్ వీళ్ళ యొక్క ప్లేయింగ్లో చూసుకుంటే అక్కడ రోహిత్ శర్మ, రాయన్ రికిల్టన్, విల్ జాక్స్ ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. 3లో తిలక్ వర్మ, 4లో సూర్యకుమార్ యాదవ్, 5లో హార్దిక్ పాండ్యా, 6లో నమందీర్, 7లో మిచ్చర్ శాంట్నర్, 8లో దీపక్ చహర్, 10లో ట్రెంట్ బోల్ట్, 11లో సత్యనారాయణ రాజు, 11లో విఘ్నేష్ పుత్తూర్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ రాబిన్ మింజు. ఒకవేళ విల్ జాక్స్ ఆడితే మాత్రం ఖచ్చితంగా రాబిన్ మింజు ప్లేయింగ్ లెవెల్లో ఉంటాడు అండ్ వికెట్ కీపింగ్ అయితే వేస్తాడు. ఇక మరోవైపు కేకేఆర్ చూసుకుంటే మరి కేకేఆర్ ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయింది. మరి సెకండ్ మ్యాచ్లో వీళ్ళు ఏ విధంగా కంబ్యాక్ చేసిలో మనం చూసినాం. చాలా బెటర్ రన్స్లు బౌలింగ్లో అని బ్యాటింగ్లో అని. క్వింటన్ డికాక్ ఫామ్లో లేని క్వింటన్ డికాక్ కూడా ఫామ్లోకి వచ్చిండు. 97 అయితే కొట్టిండు. ఒంటి చేత్తో మ్యాచ్ అయితే గెలిపించిండు మరి సెకండ్ మ్యాచ్. ఇక తర్వాత మనం చూసుకుంటే మరి అక్కడ వాళ్ళ బ్యాట్స్మెన్స్లో చూసుకుంటే సునీల్ నారాయణ సెకండ్ మ్యాచ్ అయితే మిస్ అయ్యిండు. బట్ ఫస్ట్ మ్యాచ్లో అతను కూడా మంచిగా రాణించిండు. ఇక వీళ్ళ కెప్టెన్ అజింక్య రహానె కూడా ఫస్ట్ మ్యాచ్లో మంచిగా రాణించిండు. సెకండ్ మ్యాచ్లో కూడా ఒక మంచి క్యామ్ అయితే ఆడిండు. ఇక వీళ్ళకి మెయిన్ ఏంటంటే అక్కడ రింకు సింగ్, వెంకటేష్ అయ్యర్, ఆండ్రే రసెల్ వీళ్ళు ముగ్గురు కీ ప్లేయర్స్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళకైతే మరి డౌన్ ది ఆర్డర్ నెంబర్ 5, నెంబర్ 6, నెంబర్ 7లో మరి వీళ్ళు ఏ విధంగా రాస్తారు అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.
ఇక వీళ్ళ బౌలింగ్లో చూసుకుంటే ఫస్ట్ మ్యాచ్లో డిసప్పాయింట్ చేసినా కానీ సెకండ్ మ్యాచ్లో మాత్రం మంచి కంబ్యాక్ అయితే వేసిల్లని చెప్పుకోవచ్చు. అక్కడ వరుణ్ చక్రవర్తి మరి ఫస్ట్ మ్యాచ్లో 2 many రన్స్కి అయితే వెళ్ళిళ్ళు. బట్ సెకండ్ మ్యాచ్లో చూసుకుంటే 4 overs వేసిండు, 17 runs మాత్రం ఇచ్చి 2 క్రూషియల్ వికెట్లు అయితే తీసుకున్నాడు. ఇక తర్వాత అక్కడ మనం చూసుకుంటే సునీల్ నారాయణ మిడిల్ ఓవర్స్లో వరుణ్ చక్రవర్తి 4 overs, సునీల్ నారాయణ 4 overs చాలా అంత ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. మరి సునీల్ నారాయణ గత మ్యాచ్ అయితే ఆడలేడు, బట్ అంతకుముందు మ్యాచ్ మనం చూసినాక మంచి స్పెల్ అయితే వేసినా చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే సునీల్ నారాయణ కూడా మంచి ఫామ్లో అయితే ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత వైభవ్ అరోరా కూడా లాస్ట్ మ్యాచ్లో 2 వికెట్లు అయితే తీసుకున్నాడు, పవర్ ప్లేలో కూడా వికెట్లు అయితే తీసుకున్నాడు. ఇక తర్వాత అక్కడ మనం చూసుకుంటే హర్షిత్ రాణా కూడా మంచి రన్ ఇచ్చిన లాస్ట్ మ్యాచ్లో 2 వికెట్లు అయితే తీసుకున్నాడు. సో ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళ బౌలింగ్ అటాక్ కూడా బెటర్గా మనకైతే కనబడుతుంది. బట్ అక్కడ మనం చూసుకుంటే స్పెన్సర్ జాన్సన్ అయితే లాస్ట్ మ్యాచ్ ఒక వికెట్ తీసినప్పుడు కూడా 2 many runs అయితే లీక్ చేసిండు. ఫస్ట్ మ్యాచ్లో కూడా 2 many runs అయితే లీక్ చేసిండు. సో అతని ప్లేస్లో ఏమన్నా మరి నూకన్ గిట్ట తీసుకొస్తారనేది కూడా చూడాలి. నూకే కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, పేస్ కూడా ఉంది కాబట్టి మరి నూకని తీసుకొచ్చే ఛాన్స్ కూడా మనకైతే కనబడుతుంది ఈ మ్యాచ్లో. ఒక్కసారి ఫైనల్గా ప్లేయింగ్ లేనప్పుడు మనం చూసుకుంటే క్వింటన్ డికా కానీ సునీల్ నారాయణ ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. ఇక నెంబర్ 3లో అజింక్య రహానా, 4లో వెంకటేష్ అయ్యర్, 5లో రింకు సింగ్, 6లో ఆండ్రే రసెల్, 7లో రమన్దీప్ సింగ్, 8లో హర్షిత్ రాణా, 9లో అన్రిక్ నోకియార్, స్పెన్సర్ జాన్సన్, నెంబర్ 10లో వైభవ్ అరోరా, 11లో వరుణ్ చక్రవర్తి, ఇంపాక్ట్ ప్లేయర్గా అంగ్రిష్ రఘువంశీ. సో ఓవరాల్గా చూసుకుంటే చాలా బెటర్గా మనకైతే కనబడుతుంది. ఇక కీ బ్యాటిల్స్ ఒకసారి మనం చూసుకుంటే రోహిత్ శర్మ వర్సెస్ సునీల్ నారాయణ అండ్ వరుణ్ చక్రవర్తి మరి ఏ విధంగా రాన్స్ అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇంకా తర్వాత అక్కడ మనం మెయిన్గా చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ వర్సెస్ వరుణ్ చక్రవర్తి మిడిల్ ఓవర్స్లో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ బ్యాట్లు చెప్పుకోవచ్చు. ఇది కూడా స్పిన్నర్లకి ఏ విధంగా వీళ్ళు రాన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఎందుకంటే ఇద్దరు కూడా చాలా డేంజర్ స్పిన్నర్స్, సునీల్ నారాయణ అండ్ వరుణ్ చక్రవర్తి. వీళ్ళకి అగెనిస్ట్గా మిడిల్ ఓవర్స్లో తిలక్ వర్మ అండ్ సూర్యకుమార్ యాదవ్ ఏ విధంగా రాన్స్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. తర్వాత మనం చూసుకుంటే ట్రెంట్ బోల్ట్ వర్సెస్ క్వింటన్ డికాక్ ఈ బ్యాటిల్ కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఓవరాల్గా చూసుకుంటే ఫ్రెండ్స్ ఇది అండ్ మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. మరి ఏ టీం గెలిచేది అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.